గత ప్రభుత్వంలో విలువలను తుంగలో తొక్కుతూ అన్య మతస్థులకు వారి విధానాలకు మరియు విలువలకు మర్యాద ఇవ్వకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడు హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. గతంలో ఎందరో ముఖ్యమైన వ్యక్తులు దేశంలో ఎంతో గొప్ప స్థానంలో ఉండి కూడా తిరుమల విచ్చేసినప్పుడు హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ డిక్లరేషన్ ఇచ్చారని, అలాంటి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వడు అంటూ ప్రశ్నించారు. తిరుమలలో లడ్డును కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వెళ్లడం హిందూ ధర్మాన్ని అవమానించినట్లే అని ఆయన అన్నారు. ఈ ప్రపంచంలోనే హిందూ ధర్మానికి, హిందూ మతానికి బాధ్యతగా ఉన్నటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాలు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకే మనం పాటించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మొన్న గతంలో ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారు ముస్లిం మతంలో ఉన్నారు. వారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ నాకు విశ్వాసం ఉంది, దర్శించుకుంటున్నానని చెప్పి సంతకం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా సోనియా గాంధీ గారు దేశానికి యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి వారు కూడా నేను దర్శించుకోవడానికి విశ్వాసంగా ఇష్టపూర్వకంగా వస్తానని చెప్పి సంతకం పెట్టొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సంతకం పెట్టి వెళ్ళాలంటే ఆ రోజు ఆయన సహచర మంత్రులు కావచ్చు, ఆయనతో పాటు ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు, వారి చిన్నానైనటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు, ఇవేమీ అవసరం లేదు ముఖ్యమంత్రికి అని చెప్పి అన్నారు. అంటే రాష్ట్రపతికి అవసరం వచ్చింది, దేశంలో యూపీఏ చైర్పర్సన్కి అవసరం వచ్చింది, కానీ ముఖ్యమంత్రికి అవసరం లేదన్నారు. ఆనాడు తను పెట్టుకున్నటువంటి వ్యక్తి అర్హత లేకపోయినా ఈవో క్యాడర్లో తెచ్చుకున్న డిఫెన్స్ అకాడమీ ఇచ్చిన వ్యక్తి ఉండి ఆ కార్యక్రమంలో అర్హత లేదని నిర్ధారణ చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కుమారుడు చనిపోయినటువంటి పెద్ద కర్మ చేసిన 2వ రోజే తొలి ఏకాదశి నాడు పరిగెత్తుకుంటూ వీధుల్లోకి వచ్చారు. అంటే మత విశ్వాసాల మీద, అక్కడ జరుగుతున్న సాంప్రదాయాల పట్ల వారికి విశ్వాసం లేదు అనేదానికి అది నిరూపణ. ఇక్కడ క్రైస్తవ మతం ఉంది. క్రైస్తవ మతంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ ఇప్పుడు మనం చర్చికి వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ కళ్ళు మూసుకోవటమో తల ఉంచటమో అటువంటి సాంప్రదాయాలు అక్కడ పాటిస్తారు ప్రార్థనలో జరిగేటప్పుడు. ముస్లిమ్స్ మనం మసీదుకి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద కూర్చోవటం, టోపీ పెట్టుకో, ఇటువంటి సాంప్రదాయాలు ఆచారం, కాళ్ళు చేకడుకొని వెళ్ళటం ఇవన్నీ కూడా అన్యమతస్తులైనా వాటిని పాటించాలి. అంతేగాని అక్కడ అందరూ ఒకలాగా కూర్చుంటే పక్కన ఇంకొకళ్ళు వాటిని పాటించకుండా కూర్చుంటే ఇది గౌరవంగా ఉండదు. ఎవరైనా ఏ దేవుడైనా ప్రార్థించే హక్కు, స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. కానీ నేను వేరే మతంలో ఉన్నాను అని చెప్పుకున్నప్పుడు వేరే దేవుడి దగ్గరికి పోయేటప్పుడు వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది, ఆ ఆలయాల నియమాల్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన అనుచరగడం అక్కడ ఉన్నారు, ఆయన వివిధుల్ని పక్క ఉన్నారు. ఈరోజు సాంప్రదాయాలు గౌరవించమని అడుగుతున్నారు, సాంప్రదాయాలు పాటించాలని మనం సూచిస్తున్నాం. హిందూ మతంలో రాయిని పెట్టి పెద్దలు ఇదే దేవుడు అనుకుంటే ఈరోజు కూడా రాళ్ళకి దండాలు పెట్టుకుంటున్నారు, పవిత్రంగా చూస్తారు. చెప్పులు వేసుకొని పోయి ఇది రాయి అని చెప్పి పోయేటువంటి పరిస్థితులు ఉండవు. ఇలాగా తిరుపతి తిరుమల దేవస్థానంలో నిబంధనలు పాటించడం అడుగుతాం, కానీ ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. పంతానికి పోయి రేపు అన్ని చోట్ల పూజలు చేయండి అది రెచ్చగొట్టే పరిస్థితులు కాదు. చూస్తూ ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే బోటుల్లో ఇసుక నుంచి ఆ బోట్లకు ఏ రంగు ఉందో వాటికి లింక్ ఎందుకు చేశారో, 5 వేసుకొచ్చి ఎందుకు కొట్టారో, కొడితే డ్యామ్ పోతే నీ కోట్లు వేసిన ప్రజలు కూడా బాగా కోరుకున్నారు. మీరు ఒక్కొక్క దాన్ని తీసుకుంటే పోయినసారి రాముడికి తల తెగిపోతే ఏముందయా తెగపోతే పోతుంది అని చెప్పి అన్నారు. అంటే మీకు ఉన్నటువంటి విశ్వాసాలు ఆంజనేయ స్వామి చేదైతే బొమ్మదే కదా పోయిందని మాట్లాడారు. రథం తగలబడితే కోతులో ఏదో తగలబెట్టి అని చెప్పేసి మాట్లాడారు. ఒక పవిత్రత, ఇంట్లో దీపారాధన ప్రమేద అంటుకొని పట్టం తగలబడితే ఆ ఇంట్లో వాళ్ళు ఏదో అయిపోయింది, మాకు అరిష్టం జరిగిందని బాధపడతారు. అది ఎలుకలు పడేసిన ఏ పడేసిన తర్వాత సంగతి. ఆ మండపంలో ఒక క్లాత్ అంటుకున్నా లేకపోతే ఇంకేదైనా అంటుకున్నా లేదా ఒలికిపోయినా సాంప్రదాయాలు గౌరవంగా పాటించేటువంటి మనోభావాలు బాగుతారు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజున వ్యవస్థని బుల్డోజ్ చేశాడు, చట్టాలని తీసుకెళ్ళి వ్యవస్థలు చేసుకున్నారు. అంతేగాని మేమేమి ఒకరిని ఇబ్బంది పడి సాంప్రదాయాలు గౌరవించడం మాత్రం చెప్తున్నా, ప్రజలు కోరుతున్నారు అది.